వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఆగుబాయ్ జావా నేర్చుకుందువు. నిన్న మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ చూసాం కదా, కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. జావాలో మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేస్తాం. ముందు సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్ బ్రాకెట్స్ ఎల్స్ ఇఫ్ కండిషన్ బ్రాకెట్స్ ఎల్స్ బ్రాకెట్స్. ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇఫ్ బ్లాక్, ఎల్స్ ఇఫ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్. ఫస్ట్ ఇఫ్లో ఉన్న కండిషన్ చెక్ అవుద్ది. ఒకవేళ అది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఇంకా ఎల్స్ ఇఫ్ ఎల్స్ కేసెస్ చెక్ అవు. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్లో ఉన్న కండిషన్ చెక్ అవుద్ది. ఒకవేళ అది ట్రూ అయితే దాంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ అది కూడా ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇక్కడ మన మార్క్స్ ఎన్ని? 75. 90 కన్నా ఎక్కువ కాదు కాబట్టి నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 60 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎల్సిఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? గ్రేడ్ బి అని వస్తుంది. సో ఇప్పుడు క్లియర్ అయిందా? ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. స్క్రీన్ పై కనబడుతున్న ఈ కోడ్కి అవుట్పుట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? రిపీటెడ్గా కోడ్ రన్ చేయాలంటే జావాలో ఏం చేయాలి? అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫాలో అవ్వు, స్టెప్ బై స్టెప్ జావా నేర్చుకుందాం.